ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే భారత రత్న బాబాసాహెబ్ అవార్డు గ్రహీత ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ అంటే భీమరావ్ రామ్జీ అంబేద్కర్ గారికి నా ప్రత్యేకంగా అతనికి జై భీములు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రపంచ దేశాలే మన భారతదేశ రాజ్యాంగాన్ని కొనియాడుతున్నారు. అందరికీ తెలిసిన విషయమే. అంటే ప్రజలకి ఏ విధంగా వాళ్ళ హక్కులనట్టి పొందుపరిచినటువంటి భారత రాజ్యాంగం ఈరోజు చూస్తున్నామయ్యా. నిన్న నేను కొన్ని ఛానల్లో చూసినాను. ఈ యొక్క రాజ్యాంగము మనకు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో 511 సెక్షన్లు ఉన్నాయండి ప్రజలకు సంబంధించినవి. ఈరోజు రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వము వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి అనుకూలంగా కొన్ని చట్టాలను మార్చే ప్రయత్నాలు చేయటం అంటే ఈ యొక్క భారతదేశ ప్రజల హక్కుల్ని హరించటమేను. దాని మీద అప్పుడే మేధావులు ఫోరం లాయర్స్ ఫోరం వాళ్ళు నిన్న విజయవాడలో ర్యాలీలో ధర్నాలు చేస్తూ వాళ్ళ యొక్క ఆవేదన తెలియజేస్తున్నారు. ఏంది ఈ ప్రభుత్వము ప్రజలు ఎందుకు ఎన్నుకుంది? మన యొక్క హక్కుల్ని కాలరాయటానిక? ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సవరణ చేసిన రాజ్యాంగాన్ని మేము చివరి వరకు మా రక్తం పుట్టినంత పోరాటం సాగిస్తామని ఫోరం లాయర్స్ మేధావులంతా నిన్ననే మొదలు పెట్టారు. అయ్యా, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీలు కానీ అదేవిధంగా సిపిఎం సిపిఐ మొదటి నుంచి కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన చరిత్ర ఉందండి వాళ్ళకి. వాళ్ళు మేధావులు ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే మన హక్కుల్ని కాలరాసే విధంగా ఈరోజు రాజ్యాంగాన్ని సవరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. మనకు ప్రజలు మొత్తం కూడా పన్నుల రూపాన కట్టేదైతేనేమి, అదేవిధంగా వ్యాపారస్తులైతేనేమి వాళ్ళు వేసే ఇన్వాయిస్ బిల్లులో సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ సేల్ ట్యాక్స్ ఒక లైన్ వస్తుందండి. తర్వాత ఎస్జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్ సేల్ ట్యాక్స్ అని 2 వేస్తారండి. మనం చేసే వ్యాపారస్తులు వ్యాపారంలో వాళ్ళు కట్టేటువంటి ట్యాక్సులు రాష్ట్ర ప్రభుత్వానికి సగం పోతే సగం కేంద్రానికి పోద్ది. అయ్యా, కేంద్ర ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మేమే అనామకులవి మేము మాట్లాడుతున్నాము. మీరు ఎంత మేధావులుగా ఉంటే కేంద్రంలో పరిపాలిస్తున్నారు, మీకు తెలియదా అని అడుగుతారు. ఎందుకంటే మీకు వచ్చే ఫండ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే అయితేనేమి, పోస్టల్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంటు, బార్డర్లో ఉన్న సైనికులు, యుద్ధ విమానాలు, ఇటువంటి వాటికంతా కొంత డబ్బు జీతాలు ఖర్చు పెడతారు. తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వాటా ఏ రాష్ట్రానికి ఎంత వాటా అనేది కూడా మీకు తెలుసు. కానీ మన రాష్ట్ర మంత్రులు వచ్చి మీ దగ్గరకు వచ్చి మోకరిల్లాలనా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో చూసామండి, ఆయన మీద ఉన్న కేసుల్ని తప్పించుకునేదానికి 3 నెలలకు ఒకసారి కేంద్రంలోకి పోయి ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి, కళ్యాణ లడ్డు ఒకటి ఇచ్చొచ్చి ఆయన కేసులు వాటి గురించి. అంటే కేంద్రంలో మీకు తెలుసు, అక్కడ రాజ్యసభలో ఈ పార్టీకి మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళని కాపాడతారా మీరు? ఇదే మీరు చేసే ప్రజాస్వామ్యము. కాబట్టి తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తూ, ఇటువంటిది ఏ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వండి. అప్పుడే ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. ప్రతిసారి మీ దగ్గరకు వచ్చి అడుక్కోవచ్చిన అవసరం అయితే ఈ రాష్ట్ర మంత్రులకు లేదని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, మంచి మనసు చేసుకొని అన్ని ప్రజా సంఘాలు మేధావులందరూ కూడా ఈ యొక్క చట్టాన్ని సవరించకుండా పోరాటం చేసి మన హక్కుల్ని మనం కాపాడుకోవాలని నేను ప్రత్యేకించి 2 చేతులు ఇచ్చి ప్రజలందరికీ కూడా నమస్కారం చేసుకుంటే, ఆ రోజు రాజ్యాంగాన్ని రచించినప్పుడు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందండి. ఆ రోజు 7 మంది మేధావుల కమిటీ వాళ్ళంతా కూడా దీని మీద ఆలోచించారండి. ప్రపంచ దేశాలే మన భారత రాజ్యాంగాన్ని అభిషేక్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే కఠినతరంగానే ఉన్నాయి, కానీ మీ అమలుపరిచే వాళ్ళు సరైన వాళ్ళు లేకనే కానీ, లేకపోతే ఎందుకంటే మీరు సవరించాల్సిన పనే లేదు. మీరు స్ట్రిక్ట్గా దాన్ని అమలుపరచండి. ఒక్కొక్క ఆయన చూస్తే మర్డర్ కేసుల్లో ఉండి కూడా బెయిల్ మీద తిరుగుతా ఉంటారు.
ఒక 10 సంవత్సరాలుగా ఒక ఆయన ఎన్ని కేసులు ఏంది వీళ్ళు బయట తిరుగుతుంటారు. రెండోది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నా అవగాహన అండి, ఈ రోజు ఒక్కోటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు తీస్తా ఉంటే ఈ రాష్ట్రంలో మంత్రులైతేనేమి ఎమ్మెల్యేల దోపిడు లక్షల వేల కోట్లు స్కాములు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ సగ కారణం కేంద్రమే అని చెప్పాలి. మీ అండ చూసుకొని పైన మనము మెజార్టీ రాజ్యసభలో మన మెంబర్స్ ఉన్నారు, అందువల్ల వాళ్ళు మనం ఏమి చేసినా కూడా మనల్ని జైలుకు పంపారు, మనం సమర్థిస్తారని చెప్పి ఆ ధైర్యంతో ఈ రాష్ట్ర ప్రజలకి చెందాల్సినటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో మొత్తం కొంతమంది దోసుకు తింటామంటే కేంద్రానికి తెలియదని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంకనైనా మీరు చట్టాలను సవరించబడి వీటిల్లోనే చట్టాలు కఠినంగా ఉన్నాయి, మీరు గట్టిగా వాటిల్ని చేయగలిగితే చాలండి. ఈ సవరించి ఏదో మీ స్వలాభానికి ఇటువంటి అన్ని విరమించుకోవాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఈరోజు క్రిమినల్ కేసులో 16 నెలలు జైల్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారంటే కేంద్ర ప్రభుత్వం అండ. రెండోది ఈ అమాయక ప్రజలండి, ఈ ప్రజలు ఏంటంటే ఏదో వీళ్ళు చెప్పి వీళ్ళు రాజకీయ నాయకులు కదా ఏదో చెప్పింది చేస్తారని ఒక ఆశతో వాళ్ళు ఆశపడి ఈ ప్రభుత్వాలను ఎన్నుకోవటం జరిగింది. కానీ ప్రజల్లో మార్పు అనేది వచ్చేసింది. ఇంకా ఈ మాయ మాటలకి ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఇంకా మీద నువ్వు ఎన్ని వాగ్దానాలు చేసి చంద్రమండలంలో ఒక్కొక్క కుటుంబానికి 2 ఇళ్ల ప్లాట్లు ఇస్తామన్నా, ఇక్కడి నుంచి చంద్రమండలానికి ఫ్లైట్లు రైల్వే లైన్లు కూడా వేస్తామన్నా ఇవన్నీ నమ్మే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాన్ని ఇక్కడే కాదు అక్కడ కూడా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆయన ఏదో దొంగ ఉద్యమాలు చేసి ఆమలు నిరాహార తీసి ప్రజల్ని ఏమార్చి ఆయన ప్రభుత్వంలోకి వచ్చినాడు. ఆ ప్రభుత్వం ప్రజలు కూడా తెలుసుకున్నారు, ఆయనకి చెంపపెట్టు కొట్టి సమాధానం చెప్పారు. వీళ్ళిద్దరు కూడా ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో వీళ్ళిద్దరు పరిపాలించే అర్హత అనేది పూర్తిగా లేదు, ప్రజలు తెలుసుకున్నారు. ఇంకా మీరు మీ పార్టీని గౌరవంగా మూత వేసి ఇప్పుడున్నటువంటి ఈ పార్టీల్లో గౌరవంగా వాళ్ళ వెనక చేరి మీరు మీరు చెప్పే సలహాలు ఇస్తే వాళ్ళు గౌరవంగా తీసుకుంటారు. ఆ పార్టీల్లో కొనసాగితే మంచిదనేది కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.